ఈ వీడియోలో ఎంసీపీ గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం. అసలు ఎంసీపీ అంటే ఏంటి, ఇది రియల్ టైమ్ లో ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుంది, విత్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తో ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇమాజిన్ మీరు ఒక న్యూ ఎంప్లాయీగా కంపెనీలో జాయిన్ అయ్యారు. మీ మేనేజర్ వచ్చి ఇలా చెప్తారు, గూగుల్ డ్రైవ్ నుంచి రిపోర్ట్స్ డౌన్లోడ్ చెయ్యి, ఎక్సెల్ లో అప్డేట్ చెయ్యి, స్లాక్ లో టీమ్ కి మెసేజ్ పెట్టు అని. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, జస్ట్ ఇమాజిన్ మీకు గూగుల్ డ్రైవ్ లాగిన్ ఎట్లా చేయాలో తెలియదు, ఎక్సెల్ లో వర్క్ చేయడం రాదు, స్లాక్ ఏంటో తెలియదు, మీరు ఇంటెలిజెంట్ ఎంప్లాయీ అయినా టూల్స్ యూజ్ చేయడం రాదు. అప్పుడు మీ కంపెనీ ఏం చేస్తుంది, ఒక ట్రైనర్ ని అసైన్ చేస్తుంది. ఆ ట్రైనర్ మీకు చెప్తాడు, ఇది గూగుల్ డ్రైవ్, దీన్ని ఇట్లా యూజ్ చేయాలి, అండ్ ఇది స్లాక్, దీంట్లో ఈ విధంగా మెసేజ్ పెట్టాలి అని. సో ఇట్లా ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక మీరు ఒక ఎంప్లాయీ నుంచి ప్రొడక్టివ్ ఎంప్లాయీ అవుతారు. ఎగ్జాక్ట్లీ ఏఐ వరల్డ్ లో కూడా ఇదే జరుగుతుంది. చాట్‌జిపిటి, క్లాడ్, జెమినై ఇవన్నీ చాలా ఇంటెలిజెంట్. క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వగలవు, కోడ్ రాయగలవు, ఆర్టికల్స్ ని రాయగలవు. కానీ గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేయడం, గిట్ హబ్ నుంచి కోడ్ ఫెచ్ చేయడం, డేటాబేస్ యాక్సెస్ చేయడం, స్లాక్ లో మెసేజ్ పంపడం అండ్ ఈమెయిల్ ని సెండ్ చేయడం, ఇవన్నీ కూడా డైరెక్ట్ గా చేయలేవు. ఎందుకంటే వాటికి టూల్స్ తో కమ్యూనికేట్ చేయడం రాదు. అండ్ ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి వచ్చిందే ఎంసీపీ. ఎంసీపీ అంటే మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి అసలు ఎంసీపీ అంటే ఏంటి, ఏఐ ఏజెంట్స్ లో ఎంసీపీ ఎందుకు గేమ్ చేంజర్, ఈ ఎంసీపీని ప్రాక్టికల్ గా ఎట్లా యూజ్ చేయాలి, ఫ్యూచర్ ఏఐ అప్లికేషన్స్ ఎందుకు ఎంసీపీని యూజ్ చేస్తున్నాయి, వీటన్నిటికీ సింపుల్ ఎగ్జాంపుల్స్ తో ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రస్ట్ మీ, వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు ఎంసీపీ గురించి కంప్లీట్ గా అర్థమవుతుంది. మీరు ఏఐ ని యూజ్ చేయడమే కాదు, మీ ఓన్ గా ఏజెంట్స్ ని క్రియేట్ చేసి కెరియర్ గ్రోత్ ప్లస్ బెస్ట్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటున్నారా? దెన్ యూ కెన్ జాయిన్ మై ఏజెంటిక్ ఏఐ మాస్టరీ కోర్స్. ఈ కోర్స్ లో ఏజెంటిక్ ఏఐ ఫ్రమ్ స్క్రాచ్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు విత్ డీటెయిల్డ్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్ తోటి ఉంటుంది. ఇందులో మీకు 50+ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ద్వారా ఏజెంట్స్ ని ఎట్లా బిల్డ్ చేస్తున్నాం అనేది నేర్పిస్తాము. సో మీకు కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ బై ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ కాన్సెప్ట్స్ మాత్రమే కాదు, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసే కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఈ కోర్స్ లో మీకు ఎంసీపీ, ఎల్ఎల్ఎం, రాగ్, లాంగ్ చైన్, లాంగ్ గ్రాఫ్, వెక్టర్ డిబి, మల్టీ లెవెల్ ఏజెంట్స్, ఇన్కమ్ జనరేషన్ సోర్సెస్, ఫ్రీలాన్సింగ్, జాబ్ ఆపర్చునిటీస్, ఇలా కంప్లీట్ ఏజెంటిక్ ఏఐ కవర్ అవుతుంది. సో బై ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ యూ కెన్ క్రియేట్ ఎనీ టైప్ ఆఫ్ ఏజెంట్స్ బై యువర్ ఓన్. అండ్ బంపర్ ఆఫర్ ఏంటంటే, కోర్స్ ప్రెసెంట్ 50% డిస్కౌంట్ ప్రైస్ లో ప్రొవైడ్ చేస్తున్నాము విత్ లైఫ్ టైమ్ బెనిఫిట్స్. అంటే లైఫ్ టైమ్ కోర్స్ వ్యాలిడిటీ, లైఫ్ టైమ్ సపోర్ట్. అంటే మీకు కోర్స్ లో ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే డైరెక్ట్ గా నాతోటి కాంటాక్ట్ అవ్వచ్చు. ప్లస్ లైఫ్ టైమ్ అప్డేట్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ మీరు వన్స్ కోర్స్ లో జాయిన్ అయితే ఫ్యూచర్ అప్డేటెడ్ టూల్స్ అండ్ టెక్నాలజీని ఇదే కోర్స్ లో యాడ్ చేస్తాం, సో దట్ యూ కెన్ బి అప్డేటెడ్ విత్ ద టెక్నాలజీ. అండ్ ఈ బంపర్ ఆఫర్ వచ్చేసరికి ఓన్లీ ఫ్యూ స్లాట్స్ మాత్రమే ఉన్నాయి. సో మీరు కూడా కోర్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అయితే కోర్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ని కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను, ఆర్ ఈ పైన ప్రొవైడ్ చేసిన నెంబర్ కి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ నౌ లెట్స్ కంటిన్యూ ద వీడియో. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఏఐకి అసలు ఎంసీపీ ఎందుకు కావాలి, మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చాట్‌జిపిటిని ఓపెన్ చేశారు, ప్రాంప్ట్స్ ఇచ్చారు, నా గూగుల్ డ్రైవ్ లోకి వెళ్ళి పీడిఎఫ్ ని ఓపెన్ చేసి సమ్మరీ చెప్పు అని. సో చాట్‌జిపిటి ఇప్పుడు మీకు ఏం చెప్తుంది, ఐ కాంట్ డైరెక్ట్లీ యాక్సెస్ యువర్ గూగుల్ డ్రైవ్ అంటుంది. ఓకే, మీరు ఇట్లా అడుగుతారు, సరే జీమెయిల్ ఓపెన్ చేసి ఒక మెయిల్ పంపు అని. అగైన్ చాట్‌జిపిటి ఏం చెప్తుంది, ఐ కాంట్ డూ దట్ డైరెక్ట్లీ అంటుంది. సో ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, చాట్‌జిపిటి ఇంటెలిజెంట్ కదా, మరి ఎందుకు ఇవన్నీ చేయలేకపోతుంది అని. ఆన్సర్ చాలా సింపుల్. ఏఐకి నాలెడ్జ్ ఉంది, కానీ మీ పర్సనల్ యాప్స్ ని యాక్సెస్ చేయడానికి స్టాండర్డ్ మెథడ్ లేదు. ఇదే ఎగ్జాక్ట్లీ ఎంసీపీ సాల్వ్ చేస్తుంది. అసలు ఈ ఎంసీపీ అంటే ఏంటి, వాట్ ఈస్ ఎంసీపీ? సో ఎంసీపీ అంటే అఫీషియల్ డెఫినేషన్ ఫస్ట్ చెప్తాను. ఎంసీపీ స్టాండ్స్ ఫర్ మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. లెట్స్ స్ప్లిట్ ఇట్. సో ఫస్ట్ మోడల్ అంటే ఏఐ మోడల్స్, ఎగ్జాంపుల్ క్లాడ్, చాట్‌జిపిటి, జెమినై, డీప్‌సీక్, ఇవన్నీ కూడా మోడల్స్. అండ్ కాంటెక్స్ట్ అంటే ఏఐకి బయట ఉన్న ఇన్ఫర్మేషన్, ఎగ్జాంపుల్ ఇదంతా కూడా కాంటెక్స్ట్ కింద వస్తుంది. అండ్ ఆల్సో ప్రోటోకాల్ అంటే కమ్యూనికేషన్ రూల్స్. సింపుల్ గా చెప్పాలి అంటే, ఇద్దరు పర్సన్స్ ఇంగ్లీష్ లో మాట్లాడితే కమ్యూనికేషన్ చాలా ఈజీగా ఉంటుంది కదా, సేమ్ అదే వేలో మనకి ఇక్కడ ప్రోటోకాల్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఏఐ అండ్ టూల్స్ మధ్య ఉన్న కామన్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ నే ఎంసీపీ అంటారు. సో ఎంసీపీ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే, ఎంసీపీ ఇస్ అన్ ఓపెన్ స్టాండర్డ్ దట్ షో ఏఐ మోడల్స్ టు కమ్యూనికేట్ with different external using one common protocol. So మీకు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ని చెప్తాను. ఇమాజిన్ మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళారు, ఫారెన్ టూరిస్ట్ ఇండియాకి వచ్చారు, అండ్ వాళ్ళకి తెలుగు రాదు, అండ్ మీకు జపనీస్ రాదు.
సో మరి కమ్యూనికేషన్ ఎలా? ట్రాన్స్లేటర్. మీరు తెలుగులో మాట్లాడతారు అండ్ ట్రాన్స్లేటర్ వాళ్ళకి ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేస్తాడు. అండ్ వాళ్ళు ఏదైతే మాట్లాడతారో ట్రాన్స్లేటర్ అది మీకు రిటర్న్ లో తెలుగులో చెప్తాడు. సో మీరు డైరెక్ట్ గా కమ్యూనికేట్ చేయలేదు, ట్రాన్స్లేటర్ బ్రిడ్జ్ లాగా వర్క్ చేస్తాడు మీకు అండ్ వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ సేమ్ అలానే ఎంసీపీ అనేది ఏఐకి అండ్ టూల్స్ మధ్య బ్రిడ్జ్ లాగా వర్క్ చేస్తుంది. ఏఐ గిట్హబ్ ఏపీఐ గురించి తెలియాల్సిన అవసరం లేదు, ఏఐకి డేటాబేస్ సింటాక్స్ తెలియాల్సిన అవసరం లేదు. ఎంసీపీ హ్యాండిల్స్ ద కమ్యూనికేషన్ ఇన్ ఏ స్టాండర్డ్ వే. అండ్ హౌ ఎంసీపీ వర్క్స్ అనేది తెలుసుకుందాం. ఇప్పుడు యాక్చువల్ ఆర్కిటెక్చర్ ని చూద్దాం. సింపుల్ గా ఓన్లీ 3 కాంపోనెంట్స్ గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ వన్ ఏఐ అప్లికేషన్, ఎగ్జాంపుల్ క్లాడ్ డెస్క్టాప్, కర్సర్, ఫ్యూచర్ ఏఐ అసిస్టెంట్స్. సో మీరు ఇక్కడ ప్రాంప్ట్ ని టైప్ చేస్తారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఎంసీపీ క్లయింట్. ఇది మెసెంజర్ లాగా ఏఐ రిక్వెస్ట్ ని ఎంసీపీ సర్వర్ దగ్గరికి పంపిస్తుంది, రెస్పాన్స్ ని ఏఐ దగ్గరికి తీసుకొస్తుంది. అండ్ థర్డ్ వన్ ఎంసీపీ సర్వర్. ఇది టూల్స్ ని ఎక్స్పోజ్ చేస్తుంది, ఎగ్జాంపుల్ గూగుల్ డ్రైవ్, గిట్ హబ్, స్లాక్, డేటాబేస్. సో ఇక్కడ ఏఐ డైరెక్ట్లీ టూల్స్ తో కనెక్ట్ అవ్వదు, ఎంసీపీ సర్వర్ ద్వారా కమ్యూనికేట్ చేస్తుంది. మీకు ఒక రియల్ వర్క్ ఫ్లో ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మేనేజర్ ఇట్లా చెప్తాడు, లాస్ట్ మంత్ సేల్స్ రిపోర్ట్ గూగుల్ డ్రైవ్ లో ఉంది, సమరీ క్రియేట్ చెయ్యి, పవర్ పాయింట్ ప్రిపేర్ చెయ్యి అండ్ నా జీమెయిల్ కి సెండ్ చెయ్యి అని. వితౌట్ ఎన్సీపీ ఏఐ స్టాప్ అయిపోతుంది. బట్ విత్ ఎంసీపీ స్టెప్ 1 గూగుల్ డ్రైవ్ ఎంసీపీ సర్వర్ రిపోర్ట్ తో ఫెచ్ చేస్తుంది. స్టెప్ 2 ఏఐ రిపోర్ట్ ని అనలైజ్ చేస్తుంది. అండ్ స్టెప్ 3 ప్రెజెంటేషన్ టూల్ క్రియేట్ చేస్తుంది. స్టెప్ 4 జీమెయిల్ టూల్ తో మెయిల్ ని సెండ్ చేస్తుంది. మీరు ఒక ప్రాంప్ట్ ఇచ్చారు, కంప్లీట్ వర్క్ అయిపోతుంది. సో దట్స్ ద పవర్ ఆఫ్ ఎంసీపీ. అండ్ వై డెవలపర్స్ లవ్ దిస్ ఎంసీపీ? సో డెవలపర్స్ కి ఎందుకు ఈ ఎంసీపీ అంటే అంత ఇష్టం? సో ప్రీవియస్ గా ఎవ్రీ ఏఐ కి సపరేట్ ఇంటిగ్రేషన్స్ రాయాలి. గూగుల్ డ్రైవ్ కనెక్టర్, గిట్ హబ్ కనెక్టర్, స్లాక్ కనెక్టర్, డేటాబేస్ కనెక్టర్, ఇలా ప్రతి ఏఐ ప్లాట్ఫామ్ కి మళ్ళీ సపరేట్ కోడ్. ఇదంతా కూడా టైం వేస్ట్, మెయింటెనెన్స్ ప్రాబ్లం. బట్ ఎంసీపీ వచ్చాక డెవలపర్ ఒక్కసారి ఎంసీపీ సర్వర్ క్రియేట్ చేస్తే చాలు, ఎంసీపీ సపోర్ట్ చేసే ఏఐ ఏ సర్వర్ లో అయినా యూజ్ చేయగలుగుతాడు. అందుకే డెవలపర్స్ ఎంసీపీ ఫాస్ట్ గా అడాప్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వై ఎంసీపీ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఏఐ ఏజెంట్స్ అనేది తెలుసుకుందాం. ఏఐ చాట్బాట్ ఆన్సర్ ఇస్తుంది, ఏఐ ఏజెంట్ వర్క్ కంప్లీట్ చేస్తుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? టూల్స్ అన్నమాట. టూల్స్ ని స్టాండర్డైజ్డ్ వేలో యూజ్ చేయడానికి ఎంసీపీ అనేది చాలా పవర్ఫుల్ ఫౌండేషన్. అందుకే ఏజెంటిక్ ఎకో సిస్టమ్ లో ఎంసీపీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంసీపీ ఈస్ అన్ ఓపెన్ స్టాండర్డ్ దట్ గివ్స్ ఏఐ ఎ కామన్ వే టు సెక్యూర్లీ కనెక్ట్ విత్ ఎక్స్టర్నల్ టూల్స్ అండ్ డేటా. ఎంసీపీ అనేది ఏఐని స్మార్టర్ చేయదు, కానీ ఏఐ ఆల్రెడీ ఉన్న ఇంటెలిజెన్స్ ని రియల్ వరల్డ్ లో వర్క్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అందుకే ఫ్యూచర్ లో ఏఐ ఏజెంట్స్ బిల్డ్ చేయాలన్నా, క్లాడ్ డెస్క్టాప్ యూజ్ చేయాలన్నా, కర్సర్ యూజ్ చేయాలన్నా, ఆర్ ఎల్స్ డిఫరెంట్ టూల్స్ ఏది యూజ్ చేయాలన్నా సరే, MCP is the common bridge between AI and agents. సో మీరు ఏజెంట్స్ క్రియేట్ చేయాలంటే ఎంసీపీ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలి. బికాస్ ఇఫ్ యూ వాంట్ టు యూస్ ఎనీ టూల్స్, ఇక్కడ ఎంసీపీని మనం కామన్ గా యూజ్ చేస్తాం. సో ఈ వీడియోలో ఎంసీపీ గురించి థియరిటికల్ గా ఎట్లా వర్క్ అవుతుంది, అసలు ఎంసీపీ అంటే ఏంటో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఎంసీపీని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఎట్లా, అండ్ ఎంసీపీని ఏజెంట్స్ లో ఎట్లా కనెక్ట్ చేస్తాము అనేది చూద్దాము. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇట్లాంటి మరెన్నో ఇంపార్టెంట్ వీడియోస్ ని మీరు మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.